బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద స్థలం వద్ద మట్టి శిథిలాలు బురద తొలగింపునకు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం అన్వి రోబోటిక్స్ కు చెందిన నిపుణులు ఆటోమేటెడ్ స్లడ్ రిమూవల్ రోబోను సొరంగం లోపలికి తీసుకెళ్లారు. అయితే రాళ్లను క్రష్ చేసి తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు మరో రోబో, బురదను తొలగించేందుకు ఒకటి చొప్పున 3 రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఆటోమేటెడ్ స్లడ్ రిమూవల్ రోబో సొరంగంలో పనులు మొదలుపెట్టింది. ఇక పూర్తిగా ఉక్కుతో తయారైన ఈ రోబోట్ను హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే ఈ రోబోకు ముందు భాగంలో ఉన్న గ్రైండర్ సహాయంతో పెద్ద రాళ్లు, శిథిలాలను కట్ చేస్తూ ముక్కలుగా చేయడంతో పాటు బురదను వ్యాక్యూమ్ సర్కార్ ద్వారా తొలగించి నేరుగా కన్వేయర్ బెల్ట్ పై వేస్తుంది. ఇక గంటకు 1000 క్యూబిక్ మీటర్ల మట్టి, బురదను తొలగిస్తుందని చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద స్థలం వద్ద మట్టి శిథిలాలు బురద తొలగింపునకు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం అన్వి రోబోటిక్స్ కు చెందిన నిపుణులు ఆటోమేటెడ్ స్లడ్ రిమూవల్లో రోబోను సొరంగం లోపలికి తీసుకెళ్లారు. ఇక రాళ్లను క్రష్ చేసి తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు మరో రోబో, బురదను తొలగించేందుకు మరో రోబో చొప్పున 3 రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఆటోమేటెడ్ స్లడ్ రిమూవల్ రోబో సొరంగంలో పనులు మొదలుపెట్టింది. పూర్తిగా ఉక్కుతో తయారైన ఈ రోబోట్ హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఇక ఈ రోబోకు ముందు భాగంలో ఉన్న గ్రైండర్ సహాయంతో పెద్ద రాళ్లు, శిథిలాలను కట్ చేస్తూ ముక్కలుగా చేయడంతో పాటు బురదను వ్యాక్యూమ్ సర్కార్ ద్వారా తొలగించి నేరుగా కన్వేయర్ బెల్ట్ పై వేస్తుంది. ఇక గంటకు 1000 క్యూబిక్ మీటర్ల మట్టి, బురదను తొలగిస్తుందని చెబుతున్నారు.